హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదండి. ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా, అందుకే డైమండ్ హంటింగ్‌కి బయలుదేరాము. అక్కడ వెళ్ళినప్పుడు మనకు కనబడిన ఈ క్రిస్టల్ గుడిమెట్ల కొండపైనండి. ఇది క్రిస్టలా, డైమండా అనేది అర్థం కావట్లేదు. అక్కడ ఏమో అమ్మే వాళ్ళైతే దీన్ని క్రిస్టలే అని అంటున్నారు. కానీ ఇది క్రిస్టల్లా అనిపించట్లా. చక్కగా ఎంత చక్కగా మెరుస్తుందో ట్యూబ్ లైటింగ్లో కూడా. చూడండి, వాళ్ళైతే దీన్ని క్రిస్టలే అంటున్నారు. క్రిస్టల్ అంటే చాలా క్లియర్గా ఉంటుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే మీకు తెలిస్తే ఇది ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి. అయితే గుడిమెట్లకి బయలుదేరామండి, వానలు పడుతున్నాయి కాబట్టి. అక్కడ దారి కొంచెం బాగానే ఉంది, కానీ మొన్నట్లాగా వాటర్ ఏం లేదు. అక్కడక్కడ ఏమో చాలా బురద ఉంది. అక్కడ బండి ఆపి ఆ బురదలో స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. దాని తర్వాత ఎలాగో అలాగా పైకి, కొండపైకి సగం భాగం దాకా పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ బళ్ళు పార్క్ చేసి ఆ కొండపైనకి అయితే బయలుదేరాము. ఆ కొండపైకి ఎక్కాము. ఆ కొండపైకి ఎక్కి చూస్తే చాలామంది అక్కడ హంటింగ్ చేస్తున్నారండి. దాదాపు అయితే 100 మంది దాకా ఉంటారు. పెద్ద పెద్ద గుంతలు తవ్వేస్తున్నారు. చక్కగా వాళ్ళకైతే కొంతమందికి అయితే డైమండ్ అయితే దొరికిందండి. 7 డైమండ్స్ అయితే దొరికాయి. వాళ్ళు చిన్న చిన్న డైమండ్స్, ముక్కు పుడక సైజు అంత డైమండ్స్ దొరికాయి. ఒక మనిషికి అయితే 3 దొరికాయండి. ఒక్క పీస్ వచ్చేసి 40,000కి అమ్మమంటే కూడా అక్కడ అతను అమ్మలేదు. మాకు చూపించాడండి. ఎందుకంటే అతనికి మేము వాటర్ ఇచ్చాం తాగడానికి. అప్పుడేమో మాటల్లో అతను చూపించాడన్నమాట. ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్స్కి అయితే 2 దొరికాయండి. టోటల్గా మేమైతే 5 చూసాము. మార్నింగ్ కూడా 2కి దొరికాయని విన్నాము. అది నిజమో అబద్ధమో అయితే నాకైతే తెలీదు. 5 డైమండ్స్ అయితే మనం కళ్ళారా చూసామన్నమాట. బాగున్నాయండి క్రిస్టల్స్. క్రిస్టల్స్ కాదు, డైమండ్స్ బాగున్నాయి. ఇది కూడా చూడ్డానికి క్రిస్టలా, డైమండా ఏమో అర్థం కావట్లేదు. చూడ్డానికి చక్కగా కనబడుతుంది, మెరుస్తుంది. దీనిపైన చూడండి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో. లోపల నుంచి ఎంత చక్కగా కనబడుతుంది చూడండి, బ్రౌన్ కలర్లో. ఇది డైమండా, క్రిస్టలా ఏం అర్థం కావట్లేదు. వాళ్ళేమో ఊరికే క్రిస్టలే అంటారు. ఇలాంటి ఏమైనా దొరికితే అండి, ల్యాబ్ టెస్ట్ చేయించేదాకా మీరు ఇలాంటి రాళ్ళని పడేయవద్దండి. కావాలని చెప్తారు పడేస్తారు అని. ఎవరికి తెలియదు కదండి. చాలామందికి తెలీదు పాపం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళు హార్డ్ వర్క్ చేసి వెతుకుతారు ఏదో ఒకటి. అక్కడ ఏమో చాలామంది ఇది క్రిస్టలే అని చెప్తూ ఉంటారు. ల్యాబ్ టెస్ట్ చేయించేదాకా డైమండ్ టెస్టర్స్తో, మీ దగ్గర డైమండ్ టెస్టర్ ఉంటే డైమండ్ టెస్టర్ తీసుకొని వచ్చి చెక్ చేసుకోండి అక్కడికక్కడే. లేదనుకోండి ఇంటికి వెళ్ళాక చెక్ చేసుకోండి. లేదనుకోండి ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లో ఇవ్వండి, డైమండ్ టెస్టింగ్ సెంటర్లో. అప్పుడు వాళ్ళు చెప్తారు. మాకైతే ఇలాంటి 2 దొరికాయండి. టెస్ట్ అయితే చేయించాలి. టెస్ట్ చేయించాక మీకు వీడియో అప్లోడ్ చేస్తాము. మొన్న దొరికిన వాటిని అన్నిటినీ ఒకేసారి కలిపి టెస్ట్ చేయిద్దామని అనుకుంటున్నాము. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదైతే వాళ్ళ డైమండ్స్ కొనే వాళ్ళకైతే చూపించలేదండి. ఇంకో రాయి కూడా ఉంది, దాని గురించి దాన్ని కూడా చూపిస్తాను. ఇదైతే వాళ్ళకి చూపించలేదు. ఇది ఏంటో అనేది వాళ్ళు చెప్పలేదు. ఇంకో రాయి అయితే వాళ్ళు క్రిస్టలే అన్నారు. కానీ దాన్ని క్రిస్టల్ అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదండి, అంత చక్కగా ఉంది.
చూడండి. ఎంత చక్కగా అసలు లైట్ వేయలేదండి. జస్ట్ ట్యూబ్ లైట్‌లోనే ఈ వీడియో తీస్తుంది. వాళ్ళేమో సింపుల్‌గా క్రిస్టల్ అని అంటున్నారు. క్రిస్టల్ చూడ్డానికి ఇలా ఉంటదండి. అసలు స్టీల్ కోటింగ్ చకచక మెరుస్తుంది. మీకేమైనా తెలిస్తే చెప్పండి, ఇది క్రిస్టలా? డైమండా అనేది. జెమ్ టెస్టింగ్ సెంటర్‌లో వెళ్ళి చూపించి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకునేదాకా మీకు దొరికిన రాళ్ళని పడేయవద్దండి. దీనికన్నా మంచిగా ఉంటే పడేయవద్దు. ఇంకా డిమ్‌గా ఉంటే పడేయవచ్చు, పర్వాలేదు. వాళ్ళు చూపించిన పీసెస్ కూడా ఇలాగే ఉన్నాయండి. ఇలాగే ఉన్నాయి. వాళ్ళు చూపించిన పీసెస్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారండి. సో, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ అండి.